ఏమని తెలియజేస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రియమైన ఉద్యోగ మిత్రులారా, గత 9 రోజులుగా సమ్మెలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వానికి మన బతుకులు, మన బాధలు, మన జీవన పరిస్థితి మొత్తం కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కనీసం అసెంబ్లీ జరిగి వాయిదాలు వేసుకునే పరిస్థితి ఉన్నా వాయిదాలకు ముందు మన సమస్యను కూడా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా చర్చించలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతో కష్టపడి చదువుకొని పర్మనెంట్ ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కోసం ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబులు ఏవైతే ఉన్నాయో వాటిలో జాయిన్ అయ్యానా మన బతుకుని మనం బతుకుదామని చెప్పి కాళ్ళ మీద నిలబడదామని చెప్పి 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఉద్యోగాలు లేకపోయినా కడుపు మార్చుకోకుండా ఏదన్నా ఒక పని చేసుకొని బతకాలనే జీవనంతో ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులతో, కాంట్రాక్ట్ వర్కర్స్తో, అవుట్సోర్సింగ్ వర్కర్స్తో వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మన ఆశలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వస్తున్నారు. ఈ రోజు అధికారం కోల్పోయినాక మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళు మనల్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసుకుంటున్నారు. తప్పితే ఎవరు వచ్చినా మన జీవితాలని మార్చే పరిస్థితి లేదు. అది మన పోరాట ఫలితంగానే సాధించుకోవాలి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. గతంలో కస్తూరిబా వర్కర్స్ మొత్తం టీచర్స్, వర్కర్స్ కలిపి సమ్మె చేసి అనేక హక్కులు సాధించుకున్నారు. సరే, ఆనాడు ఐఎఫ్టియు, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ మద్దతు చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి కొంత గొప్ప కొన్ని హక్కుల్ని మనం సాధించుకోగలిగినాం. అది కూడా మాకంటే కూడా వారి పోరాట ఫలితమే, అది ఐఎఫ్టియు కృషి ఫలితమే అని చెప్పి మరొకసారి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అయితే గత 2023లో సెప్టెంబర్లో ఇదే మీరు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు వచ్చినటువంటి ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఛాయ్ తాగే లోపు పరిష్కరించే సమస్య ఇది, ఛాయ్ తాగే లోపు పరిష్కరించే సమస్య ఇది. కానీ ప్రగతి భవన్ దాటకుండా బయటికి రాకుండా అంటే దొరగడిలో కూర్చొని ఈ సమస్యను పరిష్కరించుకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మెజార్టీ సాధించుకున్నావు కదా, మరి ఈ రోజు వరకు నీకు ఛాయ్ తాగే టైం దొరకలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఛాయ్ తాగే లోపు పరిష్కరించే సమస్యని 100 రోజుల్లో నువ్వు ఎందుకు పరిష్కరించలేకపోయినావు అని అడుగుతున్నాం. అయ్యా, జరిగిన కూడా అది దొరల పరిపాలన, గడిల పరిపాలన కాబట్టి నిజమే వాళ్ళు చేయలేదు. వాళ్ళు మా త్యాగాల మీద వాళ్ళు భోగాలు అనుభవించిన మాట వాస్తవమే. కానీ నువ్వు కష్టపడ్డావు కదా, నువ్వు ఫలితంగా పాదయాత్రలు చేసావు కదా, మరి అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎందుకు చేయడం లేదు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? పైనుంచి పనికిరాని సమ్మెలను మాట్లాడుతూ ఉన్నావు. ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి? ఈ రోజు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ ఓట్లతోటి గెలిచిన మీరు ఈ రోజు మీ జీతాలు పెంచుకునే టైం, ఈ రోజు మీరు కొత్త జీవాలు చేసుకునే టైం అన్ని ఉన్నప్పటికీ, తీర్మానాలు చేసుకునే సత్తా ఉన్నప్పటికీ ఎందుకు ఈ రోజు సర్వశిక్ష అభియాన్ వాళ్ళ రెగ్యులర్ గురించి ఆలోచించట్లేదు అని అడుగుతున్నాం. వాళ్ళు అడిగే గొంతమ్మ కోరికలు కాదు, వాళ్ళు అడిగే మినిమం కోరికలే. వాళ్ళే మమ్మల్ని పర్మనెంట్ చేయండి, లేకపోతే మా సమస్యలు చేయండి, మా ప్రమోషన్లు కల్పించండి, మా సీఎం సీటు, మీ సీఎం సీటు, డిప్యూటీ సీఎం సీటు ఇవ్వమని వాళ్ళు అడగట్లే. వాళ్ళు అడిగేది అది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి 75 జీవోలు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ జీవోలు, ఆ జీవోల ప్రకారమే కనీస వేతనాన్ని అమలు చేయండి అని అడుగుతా ఉన్నాం. అంతకు మించి మేము కొత్తగా ఏం అడగట్లేదు. ఈ రోజు ఏం చెప్పారు? నేను వస్తే, తెలంగాణ వస్తే ఒక్కళ్ళని కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉండరు, అందరినీ పర్మనెంట్ చేస్తామని ఆయన చెప్పిండు. ఆయన కంటే ఈయన ఎక్కువ దువ్వులు దువ్వి ఊవిర్లువి ఈయన అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఈయన కూడా చేసింది ఏం లేదు. చివరికి అందరినీ రోడ్లెక్కే పరిస్థితి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రోడ్లు ఊకి క్లీన్ చేసే గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా తొలగించే కాడికి తీసుకొచ్చారు. చూడండి ఎంత